ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒమేగా 3 ఫ్యాట్ అనేది చేపల్లోనే బాగా ఉంటుంది. చేపలు తినటం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాలకి మరి హార్ట్లో బ్లడ్ వెజల్స్లో పూడికలు రాకుండా ఉండటానికి ఒమేగా బాగా ఉపయోగపడుతుందని బాగా ఈ విషయం ప్రజల్లో ఎక్కువ మందిలో అవగాహన ఉంది. అందుకని చేపలు మేము దానికి తింటున్నామని చాలామంది అంటుంటారు. అంటే ఒమేగా 3 ఫ్యాట్ అనేది చేపల్లోనే ఎక్కువ ఉంటుందా? అసలు అది ఎంత కావాలి? మరి వెజిటేరియన్స్ తినేవారికి ఒమేగా అసలు దొరకదా? మరి వెజిటేరియన్స్లో ఉండే ఒమేగా ఏ ఫామ్లో ఉంటుంది, ఎంతెంత ఉంటుంది, మరి దానివల్ల ఎన్ని లాభాలు ఉంటున్నాయి? మరి దీని మీద స్పెషల్గా 2022 సంవత్సరంలో ఫ్యాటీ యాసిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ USA మరియు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ USA వారు యానిమల్ ఫుడ్ తింటేనే ఒమేగా వస్తుంది, మరి వెజిటేరియన్స్కి ఒమేగా వల్ల బెనిఫిట్స్ లేకుండా అయిపోతున్నది అనుకుంటారు కాబట్టి చాలామంది. అందుకని వెజిటేరియన్స్లో ఒమేగా ఎంత ఉంది, అసలు వెజిటేరియన్ రూపంలో లభించే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు వస్తున్నాయి, మరి వీళ్ళ పరిశోధన స్పెషల్గా వెజిటేరియన్ ఫుడ్లో వచ్చే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ గురించి డీటెయిల్గా ఇవ్వటం జరిగిందనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మనకు ఒక రోజుకి కావాల్సింది 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ మధ్యలో ఈ కొవ్వు కావాలి. ఇది వెజిటేరియన్ ఫుడ్లో అయితే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ALA అంటారనమాట. ALA ఫామ్లో ప్లాంట్ ఫుడ్ నుంచి వచ్చే ఒమేగా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ నుంచి వచ్చే ఒమేగా ELA గాను DHA గాను ఆ ఫామ్లో ఉంటుందన్నమాట. సరే, ఏ ఫామ్లో వెళ్ళినా బెనిఫిట్ అనేది బాగా ఉంది అనేది పరిశోధనలో రుజువైంది. ఈ ఒమేగా 3 ఫ్యాట్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండేది ఏమేమి ఫలితాలు కలిగిస్తుందంటే, మొట్టమొదటిగా ఈ ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్ ఆల్ఫా లెనోనిక్ యాసిడ్ రూపంలో ప్లాంట్స్ నుంచి వచ్చే దాంట్లో ఉంటుంది కదా, దానివల్ల ఫస్ట్ ఫలితం ఏమిటంటే మన శరీరంలో టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటానికి, టోటల్తో పాటు LDL కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటానికి, గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగటానికి, రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండటానికి ఈ ఒమేగా 3 ఫ్యాట్ అనేది నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. అందరికీ ఈ గుండెకి ఒక్కదానికే మంచిదని ఒమేగా 3 ఫ్యాట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అని తెలుసు. కానీ రెండవ తీసుకుంటే ఇది బీపీని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఈ ఒమేగా 3 ఫ్యాట్ అనేది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. అంటే మన శరీరం లోపల కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఒమేగా 3 బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇదేం చేస్తుందంటే సూక్ష్మమైన రక్తనాళాల లోపల కూడా లోపల పొర డ్యామేజ్ అవ్వకుండా, అక్కడ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడి, మరి రక్తనాళాల్లో ప్లేట్లెట్స్ కానీ, మరి కాల్షియం కానీ, కొలెస్ట్రాల్ కానీ, చెడ్డ కొవ్వులు కానీ పేరుకోకుండా రక్తనాళాల లోపల పొరని స్మూత్గా ఉండేటట్టు చేయడానికి ఒమేగా బాగా ఉపయోగపడుతుంది. మరి తద్వారా మరి బీపీ కూడా పెరగకుండా రక్తనాళాలు హెల్దీగా ఉండేటట్టు ఒమేగా చేస్తుందన్నమాట. ఇక మూడవ తీస్తే మెదడులోంచి శరీరం అంతా వెళ్ళే నరాలు పై పొర మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ రక్షణ కలిగిస్తుంది అనమాట. ఆ పొర డ్యామేజ్ అయిందనుకోండి, నరాల మంటలు, మరి నరాలు డ్యామేజ్ అవ్వటం, అంటే న్యూరోపతి డయాబెటీస్ వరకు ఎక్కువ వస్తుంది కదా, అలాంటివి రాకుండా నరాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఒమేగా మంచిగా ఉపయోగపడుతుంది. ఒకవేళ డయాబెటీస్ ఉండి మరి న్యూరోపతి సమస్యతో బాధపడే వారికి కూడా ఈ ఒమేగా ఫ్యాట్ ఎక్కువ అనేది తింటే ఆ ప్రాబ్లం కొంత తగ్గటానికి మరి ఇట్లాంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. రాకుండా చేయటానికి కూడా ఇది మంచిది. ఇక 4వ లాభం తీసుకుంటే మెదడు కణాల్లోనూ అట్లాగే నరాల కణాల్లోనూ మనం వాడుకున్నప్పుడు పనిచేసినప్పుడు హాని కలిగించే అనే ప్రోటీన్ ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీని ఎప్పటికప్పుడు బాడీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఈ అనే ప్రోటీన్ని తగ్గించటానికి, బాగా క్లియర్ చేయటానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది వెజిటేరియన్ ఫుడ్లో వచ్చే ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ అనేది కూడా బాగా ఈ ఫలితాన్ని ఇవ్వటానికి, మెదడు కణాలను ఎక్కువ కాలం పాటు హెల్దీగా ఉంచేటట్టు చేసి, అంటే మెమరీ తగ్గకుండా, బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోకుండా ఉండటానికి చాలా చాలా మంచిది ఒమేగా ఫ్యాట్. ఇక
చివరిగా ఐదవ లాభం తీసుకుంటే కీళ్ల సందుల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని రకాల హాని కలిగించే ఇంటర్లూకిన్స్, టిఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైన్స్ ఇట్లాంటివి రిలీజ్ అయ్యి ఆ కార్టిలేజ్ని ఆ కీలు భాగంలో జాయింట్ భాగంలో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఒమేగా-3 ఫ్యాట్ కనుక బాగా తీసుకోవటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించి కార్టిలేజ్ని చెడిపోకుండా, అంటే మోకాళ్ళ మధ్యలో జిగురు దెబ్బతినకుండా, రాపిడికి గురవకుండా కార్టిలేజ్ని రక్షించడానికి ఒమేగా బాగా ఉపయోగపడుతున్నది. అందుకని కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్యలో వాపులు, అక్కడ కాస్త ఎక్కువ నీరు చేరకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండటానికి ఒమేగా ఫ్యాట్ కీళ్ళకు కూడా చాలా మంచిది. నొప్పులు ఉన్నవారికి మంచిది, లేని వారికి రాకుండా మంచిది. మరి ఇలాంటి ఒమేగా-3 ఫ్యాట్ అనేది వెజిటేరియన్ ఫుడ్స్లో ఎంత ఉంటుంది, నాన్ వెజ్లో ఎంత ఉంటుంది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం వాడే చేపల్లో ముఖ్యంగా 4-5 రకాల వెరైటీస్ తింటారు కదా, 200 మిల్లీగ్రాముల నుంచి 400 మిల్లీగ్రాముల వరకు యావరేజ్న ఒమేగా ఫ్యాట్ ఉంటుంది చేపల్లో. అదే వెజిటేరియన్ ఫుడ్లో అయితే మెంతికూరలో, మునగాకులో దగ్గర 1 గ్రామ్ వరకు, 1.5 గ్రామ్ వరకు ఇందులో ఒమేగా ఉంటుంది. అంటే ఆకుకూరల్లో కూడా ఒమేగా ఫ్యాట్ కొవ్వు, మంచి కొవ్వు ఉంటుంది ఆకుకూరల్లో. ఇక వీటితో పాటు విత్తనాల్లో అయితే వాల్నట్స్ తీసుకుంటే దగ్గర 9 గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. ఎక్కడ 200-400 మిల్లీగ్రాములండి, వాల్నట్స్లో 9 గ్రాములు. మనకు కావాల్సింది 1.5 to 2 గ్రామ్ ఒమేగా ఫ్యాట్ కావాలి. అట్లాగే అవిసె గింజలు 13 గ్రాములు దగ్గర ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చియా సీడ్స్ దగ్గర 18 గ్రాములు, 17.8 గ్రామ్ ఒమేగా ఫ్యాట్, అంటే 18 గ్రాములు మంచి కొవ్వు అన్నమాట ఇది. అందుకని ఇట్లాంటి చియా సీడ్స్ కానీ, అవిసె గింజలు కానీ, వాల్నట్స్ కానీ ఇట్లాంటివి మనం బాగా వాడుకుంటే ఇప్పుడు చెప్పినట్టు నరాలకి, మెదడుకి, గుండెకు అన్ని లాభాలు వస్తాయి అన్నమాట. డైలీ ఒమేగా ఫ్యాట్ బాగా వెళ్ళేటట్టు కనుక ఈ విత్తనాలు తినగలిగితే, ఈ విత్తనాల్లో ఉండే ఒమేగా 15% పక్షవాతం రాకుండా నివారించడానికి దీని పాత్ర అంత బాగా ఉపయోగపడుతుంది. ఇక గుండె సంబంధమైన మరణాలు, హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించడానికి 20% ఉపయోగపడుతుందట ఒమేగా. ఇక మూడవది తీసుకుంటే డెత్ రేటు 28% మనకు తగ్గుతుందని సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేస్తున్నాయన్నమాట. కాబట్టి రెగ్యులర్గా అవిసె గింజలు అయితే వేపించి కారపొడిలా కొట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. అట్లాగే వాల్నట్స్ కానీ, చియా సీడ్స్ కానీ వీటిని నానబెట్టుకు తినాలి. వాల్నట్స్ అయితే 7 గంటలు నానబెట్టాలి. చియా సీడ్స్ అయితే గంట సేపు నానబెట్టుకుని మనం అట్లా సబ్జా గింజల్లా తినేసేయచ్చు అన్నమాట. ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తినటం చాలా మంచిది. అందుకని అకాల మరణాలు రాకుండా, గుండె జబ్బులు రాకుండా, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి చేపల కంటే కూడా తక్కువ ఖర్చులు, ఎక్కువ ఒమేగా ఫ్యాట్ బాగా ఉన్న ఇప్పుడు చెప్పిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి, కుటుంబానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.